మన భారత జట్టు వరుసగా 2 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. అయితే 2 టీ20లలో కూడా నలుగురు ఆటగాళ్ళు భలే హైలైట్ అయిపోయారు. మొదటి మ్యాచ్‌లో అభిషేక్, రింకు ఇద్దరు దుమ్ము రేపితే, రెండవ మ్యాచ్‌లో సూర్య, ఇషాన్‌లిద్దరూ అదరగొట్టారు. అయితే ఇక మైదానంలో ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కిన తర్వాత, ఆ అవార్డ్‌ని తను పిలిచి సూర్యకుమార్ యాదవ్‌కి ఇవ్వడం జరిగింది. అయితే తను మాట్లాడుతూ కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. నిజానికి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దయిన తర్వాత ఇషాన్ కిషన్‌కి జట్టులో మళ్ళీ తిరిగి ఎంట్రీ ఉంటుందా? లేదా? అనే విషయం పైన చాలా అంటే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. కానీ తను ఐపీఎల్‌లో రాణించటం, అలాగే నిజం చెప్పాలంటే దేశవాళీ క్రికెట్‌లో చాలా అద్భుతంగా రాణించడంతో ఒక్కసారిగా మళ్ళీ బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ని రివోక్ చేసేసిందనమాట. అంటే మళ్ళీ తిరిగి చా దాన్ని రెన్యువల్ చేసేసింది. దాంతో మళ్ళీ ఎప్పుడెప్పుడు భారత జట్టులో అవకాశం వస్తుందా అని ఆలోచనలో పడ్డాడు ఇషాన్ కిషన్. నిజానికి తన సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దయిన తర్వాత మళ్ళీ తిరిగి తనని కాంట్రాక్ట్‌లోకి తీసుకోవడానికి ప్రధానమైన కారణం సూర్యకుమార్ యాదవ్. ఎందుకనంటే సూర్య అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరూ కూడా ఒకేసారి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా వన్ డే ఫార్మాట్ రూపంలో. అయితే ఇద్దరు కూడా ఐపీఎల్‌లో దుమ్ము రేపేవారు ముంబై ఇండియన్స్ జట్టు తరఫునే. అయితే ఇక అప్పటికి ఇషాన్ కిషన్‌కి 22 ఏళ్ళు, 21 ఏళ్ళు ఉంటాయి. కానీ సూర్యకి మాత్రం 30 ప్లస్ అన్నమాట. అసలు ఆ ఏజ్‌లో తను టీ20 ఫార్మాట్‌లోకి అడుగు పెట్టడం అంటే ఫస్ట్ తన టాలెంట్, సెకండ్ సూర్యకి అండదండగా నిలిచింది మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మనే చెప్పుకోవాలి. అయితే ఇక వీళ్ళందరూ కూడా ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన వాళ్ళే. అది కూడా మనకు తెలిసిన విషయమే కదా! అయితే ఇక ఎప్పుడైతే సూర్య అలాగే ఇషాన్ ఇద్దరు కూడా కలిసి అద్భుతమైన భాగస్వామ్యం చేశారు. అంటే దాదాపుగా 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. వరుస పెట్టి ఇషాన్ తను ఔట్ అయ్యే వరకు కనీసం సూర్యకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా 4లు, 6లు బాదుతుంటే, సూర్యకుమార్ యాదవ్ నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోయాడన్నమాట. అయితే ఇక ఒకానొక దశలో తను కొద్దిగా వేవరింగ్ మైండ్‌లో ఉన్నప్పుడు లేదు లేదు నువ్వు ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొట్టాలి, సెంచరీ కొట్టాలని తనని పదే పదే ఇన్‌స్పైర్ చేస్తూ చాలా ముందుకు తోసాడనమాట. ఈ విషయాన్ని ఇషాన్ కిషనే స్వయంగా తన పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో చెప్పడం జరిగింది. అయితే నిజానికి ఇషాన్ కిషన్‌ని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి జట్టులోకి ఇంత అద్భుతమైన గెలుపు సాధించడానికి కీలక పాత్ర పోషించి హాఫ్ సెంచరీతో దుమ్మురేపడానికి ఫస్ట్ కారణం రోహిత్ శర్మ. సెకండ్ అయితే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్. సో, ఇషాన్ కిషన్ ఔట్ అయిన తర్వాత ఇక మళ్ళీ సూర్య గేర్ మార్చి తను కూడా 82 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఇషాన్ ఎంతో రుణపడిపోయి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే సూర్య ఇప్పుడు తనకి ఒక గురువుతో సమానం కెప్టెన్ అయిన తర్వాత. సో, అందుకనే తన గురు భక్తిని చాటుకుని తనకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని తనైతే సూర్యకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అప్పుడు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి సూర్య ఏమన్నాడంటే, "ఏమో ఈ ఇషాన్ కిషన్ ఏం తింటున్నాడో ఏంటో వరుస పెట్టి కొడుతూనే ఉన్నాడు. కనీసం నాకు కూడా అవకాశం ఇవ్వకుండా తను వీరబాదుడు బాదాడు. కానీ తను అంత అద్భుతంగా కొట్టడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. కెప్టెన్‌గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను" అంటూ పేర్కొన్నాడు.